హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే అండి. మా అబ్బాయి అయితే ఎలక్ట్రికల్ ఇంజినీర్ అవ్వాలని ప్రతి వైరుతోనూ, బల్బుతోనూ ఉంటాడండి. ప్రయత్నాలు చేసేస్తూ ఉంటాడు. బల్బులన్నీ వెలిగించేసి నేను చూపిస్తున్నానని వెనక్కేసేసాడు. ఇంకా మామయ్య మరి గొర్రెకైతే కాస్త నీరసంగా ఉందనేసి మేత పెడుతున్నారు. అత్తయ్య అయితే వాకిలి తుడుస్తున్నారు. ఇంకా మా పాప అయితే మరి నీళ్లు పట్టేస్తుందండి. రోజు అందరూ నాతో పాటే లేచేశారు. సండే కదండి, నెమ్మది నెమ్మదిగా ఏదో అలా చేసేసుకుంటున్నాం. మరి నేనైతే ఇల్లంతా ఊడ్చేసానండి. ఇంకా పొయ్యి అయితే వెలిగించేసాను. నీళ్లు కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పిల్లల్ని అయితే మరి స్కూల్కి కాదండి, సండే స్కూల్కి రెడీ చేస్తాను. నాకు స్కూల్ ఉన్నా, సండే స్కూల్ ఉన్నా ఇక హడావిడిగానే ఉంటుందండి. రోజు సండే కూడా ఇక పనులే. రోజు అయితే స్కూల్‌కెళ్తారు. ఈ సండే రోజు మాత్రం సండే స్కూల్‌కెళ్తారండి. చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళని సండే స్కూల్‌కి ప్రతి సండే పంపించడం, ఇక నాతో పాటే వీళ్ళని కూడా చర్చికి తీసుకెళ్ళడం అలవాటు. అన్ని పనులు బాగానే చేసేసుకుంటానండి. ఇంక జడల విషయానికొచ్చిందప్పటికి నాకసలు వీళ్ళిద్దరిలో ముందు ఎవరికెయ్యాలనేది డౌటండి. ఎవరికేసినా ఊరుకోరు. చిన్నమ్మాయికేస్తే పెద్దమ్మాయి, పెద్దమ్మాయికేస్తే చిన్నమ్మాయి. ఇక ఇలా నన్నైతే ఈళ్ళు పొద్దున్నే ఒక ఆట ఆడేస్తారు. ప్రతిరోజు ఇంతే. పాపం వాళ్ళ అత్తయ్య, వాళ్ళ అక్క వాళ్ళుంటే వాళ్ళేసేస్తారు. లేదంటే వీళ్ళు నన్ను ఆడేస్తారు. రోజు ఒకే మోడల్ జడేస్తావేంటమ్మా, నీకు కొత్త కొత్త మోడల్స్ రావా అని అంటది మా పాప. టైంకి గుర్తురావండి. మామూలుగా అయితే గుర్తొస్తాయి కానీ, పాలు తాగేస్తున్నారు మా పిల్లలు. పాలు తాగేసి వెళ్ళిపోతారండి. తర్వాత మరి నేను ఇంకా స్టాండ్లో ఉన్న గిన్నెలన్నీ తీసుకెళ్ళి అయితే అక్కడ సర్దేసుకున్నానండి. తర్వాత అత్తయ్య తోమే గిన్నెలన్నీ ఇందులో వేసేసుకొని, నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోవాలి కదండి, ఇవన్నీ కూడా అరుగు మీద పెట్టేసుకుంటాను. ఇక పిల్లలు వచ్చే టైంకి అయితే నాకు అన్నం వండడం ఇలాంటివన్నీ అయిపోతాయండి. మాకు 2 ఆరాధనలండి. అంటే స మాకు 9-11 వరకు ఒక ఆరాధన ఉంటుంది. 11-12:30 వరకు ఒక ఆరాధన ఉంటుంది. కాబట్టి నేను ఫస్ట్ ఆరాధనకి వెళ్ళిపోతాను. నేను అన్నము ఇంకా టిఫిను ఇవే చూసుకుంటానండి. మళ్ళీ వచ్చిన తర్వాత ఎలాగో 11కి వస్తాను కదా, అప్పుడు ఏమైనా తెచ్చి ఉంచితే అప్పుడు వండేస్తాను. లేదంటే కూరగాయలున్నా, పప్పున్నా అవి చూసుకుంటానండి. ఇంకా టిఫిన్ అయితే నేను ఇంట్లో చేయలేదండి, బయట నుంచి తెచ్చుకున్నారు. ఇంకా పూరి, దోస అయితే తెచ్చుకున్నారండి. ఇవి ఒక చోట బాగుంటుంది టిఫిను, ఒక చోట అయితే బాగోదు. బాగున్న చోటకెళ్ళే తెచ్చుకుంటాము. ఈరోజు ఎలాగో సండే కాబట్టి మనం చికెనో, మటనో ఏదో ఒకటి వండుకుంటాం కదండి. మా పాప, చిన్న పాప అయితే రోజు కూడా బిర్యానీ ఎప్పుడు చేస్తావు, బిర్యానీ ఎప్పుడు చేస్తావు అని ఓ పేచీ అండి. నాకు టైంలో బిర్యానీ ఎలా చేయాలో కూడా అర్థం కాదు. సండే అప్పుడైతే ఎలాగో చికెన్ ఉంటుంది. మామూలుగా చేసుకోవాలంటే ఏదన్నా సందర్భం ఉంటే తప్పించి మామూలుగా ఎప్పుడూ కానీ చేయనండి. ఇక సండే అప్పుడు ఎప్పుడైనా చేస్తాను. ఇంకా కత్తిపీటతోనండి నాకు అలవాటు. కూరగాయలైనా, ఆనియన్స్ అయినా ఏవైనా కత్తిపీటతో ఎన్నైనా సరే తరిగేస్తానండి. ఇక ఇవన్నీ కట్ చేసుకోవడానికి ఇంకా మరి ఇలా కూర్చున్నాను. ఇవన్నీ కట్ చేసేసుకున్న తర్వాత కూర ఓ పక్కన, అలాగే పలావ్ ఓ పక్కన చేసుకుంటాను. కూరగాయ ముక్కలన్నీ తరిగైతే పక్కన పెట్టేశానండి. ఇంకా బియ్యంలో అయితే నేను కొంచెం ఆయిల్ వేసేసి కాసేపు అలా ఉంచుతానండి కలిపేసిన తర్వాత. ఇంకా మరి బాండీ అయితే పెట్టుకున్నానండి, పెద్ద గిన్నె, మందం వంటి గిన్నె. తర్వాత నేను ముందైతే నెయ్యి వేసుకుంటానండి. బిర్యానీ చేసేటప్పుడు కూడా దానిలో కొంచెం ఒక స్పూన్ వేసుకుంటాను నెయ్యి. నెయ్యి వేసుకుంటే సాఫ్ట్‌గాను ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే నెయ్యి వేస్తాను. డాల్డా వేసుకుంటారు కొందరు, నేను డాల్డా వేయనండి. ఇంకా ఆయిల్ అయితే సరిపడగా వేసేసి, ఇంకా ఈ బిర్యానీ సరుకులు ఉంటాయి కదండీ, అవన్నీ వేయించేసిన తర్వాత అందులో ఆనియన్స్, ఇంకా కూరగాయ ముక్కలు ఇవన్నీ కూడా వేయించేసేసి, మనందరం ఒకే విధంగా చేసుకుంటాం కదండీ. ప్రాసెస్ ఏదైనా ఎవరైనా టేస్ట్ కోసమే చేసుకుంటారు. నేను నాకొచ్చిన విధంగా అయితే చేస్తున్నానండి. మీరెలా చేస్తారో మరి నేనెలా చేస్తున్నానో చూడండి. నేను ఈ బిర్యానీ ఎలా చేయడం నేర్చుకున్నానంటే మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నానండి. ఫ్రెండ్స్ అంటే అందరికీ రాదండి. అందులో ఒక అమ్మాయి ఉండేది, పేరు లక్ష్మి అండి. తనైతే ఎంత బాగా చేసేదో బిర్యానీ. ఒకసారి మా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరినీ తనతో అయితే బిర్యానీ చేయించుకున్నప్పుడు ఎంత బాగా చేసిందంటేనండి, అసలు నేను అప్పుడే చూశాను, నేర్చుకున్నాను తన దగ్గరే. చూసి అయితే అలా పట్టేశానండి. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇదే ఫాలో అవుతాను. ఇంకా వదిన చేస్తూ ఉంటుంది. ఇది తను మా ఫ్రెండ్ చేసింది కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇంకా మేము ఇలాగే చేసుకుంటామండి. ఎన్ని ప్రాసెస్ తెలిసినా కానీ అన్నట్టు నేను ఈ బిర్యానీ చేయడం ఒక అందుకు మంచిదే అయిందండి. ఫ్రెండ్షిప్ డే కదండి రోజు. మా ఫ్రెండ్స్ అందరూ గుర్తొచ్చారండి. బిర్యానీ ఎప్పుడు చేసినా మా ఫ్రెండ్స్ గుర్తొస్తారు నాకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే కాబట్టి.
ముందుగా మరి నేను చెప్పడం మర్చిపోయాను. మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటారు కదండీ! అసలు చదువుకునే రోజుల్లో అయితే ఫ్రెండ్షిప్ డే ఎప్పుడొస్తుందా అని అయితే ఆశగా హ్మ్. ఆగస్టు నెల ఎప్పుడొస్తుందా? 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 అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే వస్తుంది. అందులో ఇండిపెండెన్స్ డే వస్తుంది. ఇక అన్నీ ఒకదాని వెనకాల ఒకటి వచ్చేస్తాయి కదండీ! రాఖీ వస్తుంది. కానీ ఇప్పుడైతే నేను అసలు ఏ ఫెస్టివల్స్ కూడా చేసుకోనండి. నాకు నచ్చవు. ఎందుకంటే ఆ లైఫ్ వేరండి. ఆ కాలేజీ డేస్ వేరు. ఇక నార్మల్‌గా అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉండాలంటే కుదరదు కదండీ! కొన్ని కొన్ని బంధాలనేవి, కొన్ని కొన్ని బాధ్యతలనేవి ఇప్పుడు వచ్చేసినాయి కాబట్టి. కానీ ఏదేమైనా ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికీ మర్చిపోలేమండి. మనం స్నేహితులనైతే మన ప్రాణ స్నేహితులని కొందరు ఉంటారు. వాళ్ళనైతే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటూనే ఉంటామండి. వాళ్ళు మనకు కనిపించకపోయినా సరే. అలా చదువుకున్నప్పుడు వాళ్ళతో మనకు ఎంత అనుబంధంగా ఉంటుందో, వాళ్ళు మనతో ఇప్పుడు లేకపోయినా గానీ ఇలాంటి సందర్భాలప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళతో ఉన్న విశేషాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉంటాం గదండీ! నేనైతే అలాగే ఉంటానండి. కానీ వాళ్ళు కనిపించరు. ఎప్పుడైనా వాళ్ళు గెట్ టుగెదర్ పార్టీస్ అలాంటివి చేసుకుంటున్నప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తారు. కానీ నేనెప్పుడూ వెళ్ళలేదండి. నాకంత అవకాశం లేదు. నేను అలాంటి వాటికి వెళ్ళడానికి కూడా అంతగా ఇష్టపడను. మాటల్లో పడి నేను ఇక పలావ్ చేయడం ఈ ప్రాసెస్ చెప్పడం మర్చిపోయాను. ఇంకా బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. నేను ఈ 5 గ్లాసులు తీసుకున్నాను బియ్యము. 5 గ్లాసులకి 10 గ్లాసులు వాటర్ అయితే పోసేసానండి. అలాగే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అయితే ఎక్స్ట్రా పోసాను. ఇంకా మరి మరుగుతున్న నీళ్ళలో కూడా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే మసాలా కూడా వేస్తానండి. వేసి కాస్త మరగనిస్తాను. మరీ ఎక్కువ కాకుండా కాస్త టేస్టీ సాల్ట్ అంటారు కదండీ! అది కూడా వేస్తాను. మనకి ఎలాగో అది ఆ ప్యాకెట్స్‌లోనే ఉంటుంది కదండీ! పలావ్ ప్యాకెట్స్‌లోను. ఆ సరుకులు తీసుకునేటప్పుడు అదైతే నేను వేసేస్తాను. ఒక్కోసారి అయితే వేయనండి. ఒక్కోసారి ఇక నేను వేయాలనుకుంటే వేస్తాను. ఇంకా కొత్తిమీర కూడా వేసేసానండి. కొత్తిమీర కూడా నేను మరి నా చేతిలో ఉండాలి గానండి అసలు కట్టలు కట్టలు అనేవి వేసేస్తూ ఉంటాను. అందులో కొత్తిమీర తప్పించి ఒక్కోసారి ఏమీ కనపడదండి చికెన్‌లో. అలా వేస్తాను ఉండాలి గానీ. ఇంకా వాటర్ అన్నీ కూడా మరిగిపోయినాయండి. ఈ వాటర్ కూడా మరిగిపోయిన తర్వాత మరి బియ్యం వేసేసాను. బియ్యం కూడా వేసేసి అప్పుడు మూత పెట్టుకుంటాను. ఇంకా మరి ఉంది కదండీ నాకింకా మరి ఇందులోకి మరి చికెన్ కావాలి కదా! చికెనో, మటనో కావాలి. చికెన్ తెచ్చారండి. ఇంకా చికెన్ కర్రీ కూడా మరి రెడీ చేసేస్తున్నాను. ఓ పక్కన అయితే మరి ఆ బియ్యం అనేవి ఆ నీళ్ళలో వేసేసాను కదండీ! అది ఉడుకుతూ ఉంది. నేను ఇంకా మరి చికెన్ కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నాను. మరి ఆదివారం అనేటప్పటికి మరి అసలు మామూలు రోజుల్లో అయితే ఆ పప్పుతోనూ, కూరగాయలతోనూ, ఆకుకూరలతోనూ చక్కగా తినేస్తామండి. మరి ఆదివారం వచ్చేటప్పటికి ఎందుకనోనండి అందరూ అటకెక్కేస్తారు. చికెన్ గానీ, నాన్ వెజ్ గానీ ఏమీ లేకపోతే ఇక మొఖాలు చూడలేమండి అసలు. మా చిన్న పాప మొహం అయితే అస్సలు చూడలేమండి. మా పాప ఏముందిలేండి అందరూ ఇంచుమించు అలాగే ఉంటారు కదండీ! ఏంటోనండి ప్రాణం ఈ ఆదివారం వచ్చేటప్పటికి నాన్ వెజ్‌నే ఇష్టపడుతుంది. మరి ఇది లేకపోతే అసలు ఆ రోజు ఆదివారం లాగానే ఉండదు. బలవంతంగా పెట్టుకున్న ఒక్క ముద్ద కూడా మింగుడు పడదండి. మరి అదేంటో గానీ. మిగతా రోజుల్లో బాగానే తినేస్తాం. మరి సండే అనేటప్పటికి మరి ఎందుకోనండి ఇంత స్పెషలు. నేనేదో గ్యాస్ దగ్గరే నిలబడి వంట చేస్తున్నట్టే ఉంది గానండి. ఇలా చూసుకుంటూ ఈ వంట చేసే ముందైతే చాలానే పనులు చేసుకున్నానండి. మళ్ళీ అత్తయ్య తోమిన గిన్నెలన్నీ మళ్ళీ స్టాండ్‌లో పెట్టుకోవాలి. మళ్ళీ తుడుచుకోవాలి. ఇంకా ఉంటాయండి టిఫిన్ అయిన తర్వాత గిన్నెలు అవన్నీ తోముకున్నాను. ఇంకా అవన్నీ నేను చూపించలేకపోయానండి. రోజు చేసిందే చేసి చూపించిందే చూపించినా మరి చూసేవాళ్ళకైతే మరి ఇబ్బందిగా ఉంటది కదండీ! చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. చూపిస్తుంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని అయితే చూపించలేదు. ఓన్లీ ఈరోజైతే మరి నేను చేసిన వంటలు మాత్రమే చూపిస్తున్నానండి. సండే అనేటప్పటికి వీకెండ్ కదండీ! అందరికీ హాలిడే, జాలీడే కదండీ! కానీ ఆడవాళ్ళకి మాత్రం ఉండదండి హాలిడే, జాలీడే. ఇంకా ఎక్కడ లేని పనులన్నీ ఈ సండే అప్పుడే వచ్చి పడతాయండి నాన్ వెజ్ రూపంలో. అలా పచ్చేపలో లేదంటే మటనో, చికెనో ఇవన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు కదండీ! మరి మన ఇంటి వాళ్ళు. మరి అవన్నీ చేయడానికైతే మరి చాలా మరి మనం తిప్పలు పడిపోవాలి. ఒక్కలాంటి తిప్పలు కాదండి ఆ ఫిష్ కడిగేటప్పుడు. ఇంకా ఈ గ్యాస్ దగ్గర అయితే నేను ఇలా 24 అవర్స్‌లో నేను ఎక్కువ నిలబడేది, ఎక్కువ స్పెండ్ చేసేది ఈ గ్యాస్ దగ్గరేనండి. ఎక్కువ టైం నేను ఇక్కడే గడుపుతాను. సండే అయినా, మండే అయినా వారంలో ఏదైనా కానండి, ఏ వారమైనా గానీ నా స్పాట్ మాత్రం ఇదేనండి. ఇదే నా ప్రపంచం. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఇక్కడే. ఇంకా మిగతా పనులు చేసుకుంటానండి రోజులో అన్ని పనులతో పాటు. ఇక్కడ మాత్రం నేను ఎక్కువ టైం గడుపుతాను. అందరికీ వీకెండ్ ఉంటుంది కానండి, ఆడవారికి మాత్రం వీకెండ్ ఉండదు. ఇంకా వీకెండే ఎక్కువ పనులుంటాయి. ఎన్ని పనులు చేసినా కానండి, ఈ ఆహారం అనేది రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకి ఒక్కొక్కళ్ళకి వడ్డిస్తూ ఉంటే ఉంటుందండి. అప్పుడు ఉంటుందండి ఆనందం అమ్మగా.
ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంతే. ఎంత కష్టపడినా కానండి పిల్లలకి కడుపు నిండా పెట్టుకోవడానికే కదా! ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. వాళ్ళు తింటుంటే మన కడుపు నిండిపోయినట్టు ఉంటుంది. ఆకలి కూడా అంతగా అవ్వదండి. మన ఆడవాళ్ళకి ఎలాగో రోజు ఉండే పనులండి. ఆ పనులతో పోల్చుకుంటే ఈ సండే పని ఒక పనేనండి. దీన్ని బట్టి నాకు ఒక విషయం అర్థమైందండి. మన ఆడవాళ్ళకి సండేనే కదండి అసలు ఏ రోజు కూడా సెలవు అనేది ఉండదు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళి చూసినా. అసలు మనం సెలవు తీసుకుంటే మన పిల్లల ఆకలి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఆకలి ఎవరు తీరుస్తారండి? అందుకనే దేవుడు మనకి ఆడవాళ్ళకి సెలవు ఇవ్వలేదేమో అనుకుంటున్నాను. ఇంటిని చక్కబెట్టుకొని, పిల్లల్ని చూసుకొని, ఫ్యామిలీని చూసుకునేది ఆడవాళ్ళమే కదండి! మరి మనమే సెలవు తీసుకుంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? మన ఆడవాళ్ళకి రోజు పనులేనండి. అసలు పని చేయకపోతే అసలు మరి ఇల్లు అసలు ఏమాత్రం కూడా ముందుకు నడవదు. ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది. ఆదివారం అనేముందండి అసలు ఏ వారంలో కూడా మనం లేవందే, మనం చెయ్యందే, మనం గరిట తిప్పందే మరి అసలు ఇల్లు ఇల్లులాగా ఉండదు. అసలు ఏమీ కూడా బాగోదు కదండీ! కాబట్టి ఏ వారమైనా మన పనులు మనకు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయండి. ఆదివారం అని రెస్ట్ తీసుకుందామని ఏమీ లేదండి. ఎప్పుడూ చేసుకునే పనులే, ఎప్పుడూ చేసుకునే వంటలే. ఇక మరి పిల్లలకి మరి కడుపు నిండా పెట్టుకొని మరి మనందరం ఆనందపడిపోదాం హ్యాపీగా సండే రోజు. వీడియో